హాయ్ అండి. 'బీబీ ఉత్సవం' అయితే ప్రోమో చూసారు కదా! చూడకపోతే ఒకసారి చూసి రండి. అప్పుడే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అసలేం జరిగిందంటే, ముందుగా అయితే మన నిఖిల్‌తోనే స్టార్ట్ అవుతుంది. బ్యాక్ సైడ్ నడుస్తూ ఉంటాడు. తర్వాత అయితే లిమిట్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ ఒకరి తర్వాత ఒకరు డాన్సులతో ఎంట్రీ ఇస్తారు. మన యస్మి పాప, పృథ్వీ, నైనిక, ప్రేరణ వీళ్ళందరూ డాన్సులతో అయితే ఎంట్రీ ఇస్తారు. తర్వాత అయితే మన గౌతమ్ బాబు, అలాగే గంగవ్వ, తేజ వీళ్ళకైతే డ్యాన్స్ రాదు కదా, వీళ్ళు మామూలుగానే ఎంట్రీ ఇస్తారు. తర్వాత అయితే శ్రీముఖి అయితే లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ ఈసారి బ్లాక్ బస్టర్ ఉత్సవం అదిరిపోతుంది అంటూ స్టార్ట్ చేస్తుంది. తర్వాత అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు వేస్తారు. నైనిక, నిఖిల్, పృథ్వీ, యస్మి, విష్ణుప్రియ వీళ్ళందరూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఉంటాయి. తర్వాత అయితే శ్రీముఖి అందరినీ ఒకే దగ్గర నిలబెట్టి నిఖిల్కి అయితే అందరు అమ్మాయిలు ఐ లవ్ యూ అంటున్నారు, నువ్వెప్పుడు ఒకరికి ఐ లవ్ యూ చెప్తావో అంటుంది. దానికైతే మన నిఖిల్ ఆలోచిస్తాడు. కానీ రోహిణి అయితే అంత టైం తీసుకోవద్దు చెప్పే అంటుంది. దానికి అందరూ నవ్వుతారు. తర్వాత అయితే ద రివెంజ్ టైం అంటూ నబీల్ అండ్ ప్రేరణ నిలబెట్టి శ్రీముఖి అయితే ఏదో అడుగుతుంది. దానికి ప్రేరణ అయితే నబీల్ భయపడకు, నీకు ఎవరేం చేశారో చెప్పు అంటుంది. కావాలంటే నీ రివెంజ్ నేను తీర్చుకుంటాను అంటుంది. దానికైతే నబీల్ ఇదిగో ఈమెనే అంటూ ప్రేరణకి ప్లాస్టర్ వేస్తాడు. మన దరిద్రం ఏంటంటే అక్కడ అంతమంది కమెడియన్స్ ఉండగా అవినాష్, రోహిణి, తేజ, హరితేజ వీళ్ళందరూ ఉండగా వీళ్ళ చేత కామెడీ చేయించారు. వీళ్ళ కామెడీ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకురా మమ్మల్ని ఇక్కడ తీసుకోబెట్టి ఇలా మా ప్రాణాలు తీస్తున్నారు అన్నట్టు నవ్వుతారు. తర్వాత గౌతమ్ని బోన్లో నిలబెడతారు. ఎదురుగా యస్మి, నైని, పావని, రోహిణిలో నిలబెడతారు. రోహిణి అయితే గౌతమ్ని లవ్ అన్న పువ్విచ్చావు, అక్కడికి వచ్చి అక్క అన్నాడు అంటూ చెప్తుంది. దానికి మన గౌతమ్ అయితే అక్కకు మీనింగ్ చెప్తాడు, అందమైన కళ్ళు గల అమ్మాయి అని. దానికైతే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు, ఒక్క యస్మి పాప తప్పితే. వీడి కుళ్ళు జోకులు అన్నట్టు చూస్తుంది. మన గౌతమ్ బాబు అయితే ప్రతిసారి ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. ప్రతిసారి అశ్వగంధం అయ్యే తిరగొస్తూ ఉంటాడు. BB7లో అంతే, BB8లో కూడా సేమ్ అదే ఇంకా రిపీట్ అయింది. అశ్వగంధం 2.0 అంటూ ఇంకా తిరగొచ్చాడు. తర్వాత అయితే హీరో విశ్వక్సేన్ గారు అయితే స్టేజ్ మీదకి వచ్చారు. మన విన్నర్ రన్నర్ అదేనండి నిఖిల్ అండ్ గౌతమ్ చేత ఏదో కామెడీ పండించారు. తర్వాత అయితే డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు వచ్చారు. మన మణికంఠ చేత సాంగ్ పర్ఫార్మెన్స్ చేయించారు. స్టార్టింగ్లో చేయించారు కదా, అది ఎంత పెద్ద ట్రోల్ అయిందో అందరికీ తెలుసు. ఆ సాంగ్ మళ్ళీ ఎక్కడ సీన్ రీక్రియేట్ చేస్తూ వీడేంటి ఎంత సీరియస్గా తీసుకున్నాడు అంటూ చెప్తాడు. అప్పట్లో అయితే బాగా ట్రోల్స్ వచ్చేవి కదా, అనిల్ రావిపూడి గారి ఇన్నర్ ఫీలింగ్ అంటూ సేమ్ అది రీక్రియేట్ చేశారు. అదేనండి, మీకు ఈ ప్రోమో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.